హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం వంటి పోస్టులతో పాటు మరికొన్ని రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అటువంటి అభ్యర్థులు జూన్ 29వ తేదీలోపు అప్లికేషన్ను డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీలో ఎవరైనా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణలో వనపర్తి జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. వనపర్తి జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా 26 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ పోస్టులకు జూన్ 26 నుంచి జూన్ 29వ తేదీ మధ్య అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులకి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వెబ్సైట్లో 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. వాటికి కాంటాక్ట్ అయ్యి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అందులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే టోటల్గా 26 వేకెన్సీస్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి, టీబీహెచ్వి పోస్ట్ అనేది ఒకటి ఉంది. అలాగే ఫార్మసిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. దీంతో పాటుగా స్టాఫ్ నర్స్ పోస్టులు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి 4, ఇవి 11, ఇవి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే స్టాఫ్ నర్స్ పోస్టులే 17 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఏఎన్ఎం పోస్టులు కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇచ్చారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే ఎంహెచ్ఎన్ ఇంటూ 24/7కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఉంది. అలాగే మిగతా ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు జూన్ 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ పాత నోటిఫికేషన్ని అలాగే అప్లోడ్ చేయడం వల్ల ఇక్కడ డేట్స్లో తప్పులు అయితే కనిపిస్తాయి. ఇవైతే మీరు పట్టించుకోవద్దు. కానీ మీరు వెబ్సైట్లో మీకు ముందు చూపించినటువంటి డేట్స్ ప్రకారం అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 26 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా ఒక 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అయితే ఉండదు. అంతా కూడా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ జాబ్కి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా మినిమం 2 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. దాంతోపాటుగా మరికొన్ని ఈ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. ఇంకా మనం చూసుకుంటే కొన్ని స్కిల్స్ అయితే అడిగారు. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ రిక్వైర్డ్ అని చెప్తున్నారు. అలాగే మనకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన గుడ్ వర్కింగ్ లాంగ్వేజ్ అనేది ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది. ఇక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి మాస్టర్స్ అనేది పబ్లిక్ హెల్త్ లేదా డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా ఎంఏ సోషియాలజీ లేదా ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఎస్సి సోషల్ సైన్స్లో చేసి ఉండాలని చెప్తున్నారు. మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టీబీహెచ్వి జాబ్కి డిగ్రీ అనేది సైన్స్ గ్రూప్లో చేసుండి ఎక్స్పీరియన్స్ అనేది టీబీ కోర్సెస్లో ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా కోర్సెస్ షుడ్ హ్యావ్ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలని చెప్తున్నారు. ఎంపీడబ్ల్యూ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఫార్మసిస్ట్ జాబ్కి బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టాఫ్ నర్స్ జాబ్స్కి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కొన్ని రకాల ఉద్యోగాలకి అంటే ప్రోగ్రామ్ను బట్టి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఒకవేళ వాళ్ళు లేకపోతే జిఎన్ఎం వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే మరికొన్ని రకాల ఉద్యోగాలకి ఎంఎస్సి నర్సింగ్ వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఎంఎస్సి నర్సింగ్ వాళ్ళు లేకపోతే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని కన్సిడర్ చేస్తామని కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏఎన్ఎం జాబ్కి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే తప్పనిసరిగా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్లో పేర్కొన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి ఈ నెల 29వ తేదీలోపు వనపర్తిలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.